హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా తక్కువ టైంలో చాలా ఈజీ మెథడ్లో మీకు ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఒక సింపుల్ సారీ, సింపుల్ సిల్క్ సారీ బ్లౌజ్ అండి ఇది. సో బ్లౌజ్ కూడా సిల్కే ఉంది. సో ఈ సిల్క్ బ్లౌజ్ నేను ఫస్ట్ పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకోవాలండి. సో మీకు ఈ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్లో నేను మెజర్మెంట్స్ ఎలా పెట్టుకున్నాను అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 38 చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ అండి ఇది. సో 38 చెస్ట్ సైజు, అలాగే షోల్డర్ వచ్చి 16 ఇంచెస్ అండి. బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ అవుతుంది. సో ఇది డీప్ నెక్ని బట్టి మీరు మీ మెజర్మెంట్ బట్టి మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ ఎలా పెట్టుకున్నానో అది మీకు చెప్తాను. ఫస్ట్ నేను లెంత్ మార్కింగ్ 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకున్నానండి. 15 ఇంచెస్ లెంత్ ఉంటే 16 దగ్గర కటింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చి 6 దగ్గర పెట్టుకున్నానండి. 16 ఇంచెస్ షోల్డర్ ఉంటే 15 ఉంటే అండి షోల్డర్ 5.5 దగ్గర మీరు షోల్డర్ మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ షోల్డర్ ఉంది కాబట్టి అండి ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్కి నేను పెట్టుకున్నాను. మీకు 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే అండి మీరు 5.5 ఆర్మ్ రౌండ్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చెప్తున్నాను. సో 38 చెస్ట్ సైజ్ వాళ్ళదండి. 38 ఫోర్త్ పార్ట్ 9.5 కదా. సో 9.5 కన్నా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 9 దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. 31 ఇంచెస్ వెస్ట్ మార్కింగ్ మెజర్మెంట్ అండి. సో వెస్ట్ ఫోర్త్ పార్ట్ క్వార్టర్ టు 8 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చానండి. ఇచ్చేసి పైనుంచి కిందికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా నేను వదిలేను అక్కడ. సో ఇలా నేను మెజర్మెంట్ పెట్టుకున్నానండి. చాలా డీటెయిల్ వీడియోస్ నేను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చాలా రకాల బ్లౌజెస్ కటింగ్ పెట్టానండి. సో ఆ వీడియోస్ని మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ 10 దగ్గర నేను మార్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో పైనుంచి 10 దగ్గర ఫస్ట్ మనకి నెక్ ఎక్కడికైతే ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆ మార్కింగ్ మనం చేసుకోవాలండి. సో 10 దగ్గర ఒక మార్క్ చేసిన తర్వాత కింద నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 13 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ ఇక్కడ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ బ్రాడ్ క్వార్టర్ టు 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు నెక్ బ్రాడ్ ఎక్కువ వద్దు అనుకుంటే మీరు 2.5 2.25 కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో క్వార్టర్ టు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఫస్ట్ నేను ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటానండి. సో నేను ఇక్కడ ఎలా అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగా మీరు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. కింద వరకు ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక నెక్ షేప్ ఇవ్వాలండి. సో నెక్ షేప్ ఇవ్వడానికి ఫస్ట్ నేను ఒక పాట్ నెక్ షేప్ ఇక్కడ ఇస్తున్నానండి. సో ఇలా మనం పాట్ నెక్ షేప్ ఇచ్చేసి కింద లైన్ ఏదైతే ఉందో అక్కడ నేను కలుపుతున్నాను. సో ఇలా మనం పాట్ నెక్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన 10 ఇంచెస్కి ఏదైతే లైన్ ఉంది అక్కడ నేను ఇలా సింపుల్గా కర్వ్గా మార్క్ చేసుకుంటున్నానండి. సో చూడండి ఎలా అయితే కర్వ్ షేప్ నేను ఇక్కడ ఇచ్చాను సేమ్ అలాగే మీరు కూడా ఇలాగ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఈ నెక్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు బ్రాడ్ కొద్దిగా తగ్గించుకోవాలి అనుకుంటే ఈ లైన్ లోపల నుంచి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. సో కొద్దిగా నేను తగ్గించాను ఇక్కడ బ్రాడ్ని. సో ఏదైతే నేను 10 ఇంచెస్కి మార్క్ చేసాను కదా అది కూడా కట్ చేసుకుని ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఈ పీస్ని. సో దీని పైన కూడా మనం డిజైన్ చేయాలి కాబట్టి ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బక్రమ్ పీస్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ ఎంతవరకు ఉంది అంతవరకు ఇక్కడ బక్రమ్ డబల్ ఫోల్డ్లో తీసుకున్నానండి. డబల్ ఫోల్డ్లో తీసుకుని ఇక్కడ నెక్ ఎలా అయితే నేను డ్రా చేశానో బక్రమ్ పైన ఇలాగ పెట్టుకుని ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా అయితే షేప్ ఇచ్చామో ఆ షేప్లో ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత అదర్ సైడ్ ఇలాగ 1 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ పూర్తిగా నెక్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు మిడిల్ కట్ చేయకుండా మనం అవుటర్ లైన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కట్ చేసుకుని ఈ బక్రమ్ పీస్ని మనం ఇలాగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బక్రమ్ పీస్ని తర్వాత ఏదైతే లైనింగ్ కట్ చేశాను కదా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఫస్ట్ పినప్ చేసుకుంటున్నాను కదలకుండా. పినప్ చేసుకున్న తర్వాత పూర్తిగా స్టిచ్ చేసుకోవాలండి. సో నేను ఎలా అయితే పూర్తిగా దీన్ని జాయింట్ చేస్తాను అటాచ్ చేస్తాను అలాగే మీరు కూడా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని పూర్తిగా బ్యాక్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని. సో ఇలా పూర్తిగా అటాచ్ చేసుకున్న తర్వాత అండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేయాలండి. నీట్గా మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసిన తర్వాత పిన్లన్నీ మనం సెపరేట్ చేసుకోవాలండి. నెక్ దగ్గర కూడా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఏదైతే బక్రం పీస్ మనం కట్ చేసాం కదండి ఆ బక్రంని మనం లైనింగ్ పైన అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు అండి మనం సైడ్ 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పూర్తిగా రౌండ్కి మనం స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ని మనం మిడిల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కూడా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. అలాగే నెక్ మిడిల్లో కూడా మీరు లైన్ని డ్రా చేసుకుని ఈ బక్రం పీస్ని అండ్ బ్యాక్ నెక్ని ఇలా ఈక్వల్గా మిడిల్ టు మిడిల్ మ్యాచ్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఇంకొకసారి మొత్తం పినప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ని ఈక్వల్గా పెట్టుకుని పూర్తిగా మనం పినప్ చేసుకోవాలండి. నేను ఎలా అయితే పెట్టానో లైనింగ్ చూడండి పై వైపు కనిపిస్తుంది, అలాగే బక్రంకి కూడా లైనింగ్ పై వైపు కనిపిస్తుందండి. ఆ విధంగా మీరు పెట్టుకోవాలి. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఈ బక్రంని మిడిల్లో కట్ చేసుకుని సెపరేట్ చేయాలి. సో పూర్తిగా ఇలా నెక్ రౌండ్కి స్టిచ్ చేసిన తర్వాత నేను పూర్తిగా మిడిల్లో బక్రంని కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చేసి చిన్న చిన్న కట్ మనం పెట్టుకోవాలి. కట్ పెట్టుకునేటప్పుడు మాత్రం థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. సో పూర్తిగా నెక్ కట్ చేసిన తర్వాత బక్రంని లోపల వైపుకి తిప్పేసి దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. సో పూర్తిగా మనం నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అండి మనం ఏదైతే డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ వదిలేం కదా అక్కడ నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను, డాట్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డాట్స్ వేసుకున్న తర్వాత మనం వెస్ట్ పట్టీ ఏదైతే ఉంటుందో వెస్ట్ పట్టీ కూడా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ పూర్తిగా రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మిడిల్లో ఏదైతే నేను ఒక చిన్న షేప్ని కట్ చేశాను కదండి, సో ఇప్పుడు మనం దాన్ని డిజైన్ చేయాలండి. సో చూడండి మిడిల్లో మనం ఈ విధంగా దీన్ని కట్ చేసి సెపరేట్ చేసుకున్నాం కదా, దీన్ని బక్రంని మనం డబల్గా ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ కూడా డబల్ ఫోల్డింగ్లో ఇలా పెట్టుకునండి. కింద పై వైపు మనం ఈక్వల్గా మార్క్ చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ నేను ఈక్వల్గా మార్క్ చేసుకుంటున్నాను బక్రం పైన, కానీ కింద వచ్చేటప్పటికండి మీరు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అంటే 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఈ బక్రం పీస్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ లైనింగ్ నేను తీసుకున్నాను, అలాగే శారీలో ఉన్న క్లాత్ ఇక్కడ ఫ్లోరల్ డిజైన్లో ఉందండి, ఆ క్లాత్ నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే ఈ డిజైన్ని పెట్టుకోవడానికి మీరు కాంట్రాస్ట్ శారీలో ఉన్న కాంట్రాస్ట్ కలర్తో కూడా ఇక్కడ ఈ పీస్ని కట్ చేసుకోవచ్చండి. నేనైతే శారీలో పీస్ని తీసుకున్నాను. సో నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే కర్వ్ షేప్ ఉంది కదా అక్కడ నేను స్టిచ్ చేసుకున్నాను, అలాగే కింద రౌండ్కి స్టిచ్ చేసుకుంటున్నానండి. శారీలో ఉన్న క్లాత్ని ఫ్రంట్ వైపుకి పెట్టుకునండి, ఇలాగా చూసుకోవాలి. ఒకసారి ఫ్రంట్ ప్రింట్ మనం చూసుకుని దానిపైన దీన్ని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని పైన ఏదైతే కర్వ్ షేప్ ఉంది కదా ఆ షేప్లో 1/2 ఇంచ్ మార్జిన్ వేస్తూ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కర్వ్ షేప్లో ఈ సారీ క్లాత్ని కట్ చేసుకుని చిన్న చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఈజీగా షేప్ తిరుగుతుందండి. సో దీన్ని నేను బ్యాక్కి తిప్పేసుకుంటున్నాను. ఇలాగా బ్యాక్కి తిప్పుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా మనం ఫినిషింగ్గా తిప్పుకోవాలి. తిప్పుకుని పైన కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అండి ఆల్ ఓవర్గా రౌండ్గా మనం కుట్టు వేసుకోవాలి. పూర్తిగా అటాచ్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత ఏదైతే పైన కర్వ్ షేప్ ఉంది కదండి ఆ కర్వ్ షేప్లో నేను ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకుంటాను. సో ఇక్కడ నా దగ్గర అయితే ఈ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ లేస్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. మీరైతే కాంట్రాస్ట్ కలర్ కూడా యూజ్ చేయొచ్చండి ఇక్కడ. సో ఇక్కడ నేను లేస్ని ఎలా అయితే కర్వ్ షేప్ ఉంది ఆ షేప్కి ఈ లేస్ని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
సో నెక్ అటాచ్ చేయడానికి మిడిల్లో ఇలా నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి. అలాగే నెక్ మిడిల్లో కూడా మనం ఈక్వల్గా లైన్ని డ్రా చేసుకోవాలండి. సో మిడిల్కి వచ్చేలాగా మనం ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్. సో లైన్ డ్రా చేసేసి ఈ మిడిల్ ఏదైతే లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్కి మనం ఇలాగ సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకుని మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్కి రావాలి అనుకుంటే ఈ పీస్ ఏదైతే నేను సెపరేట్గా పెట్టుకున్నాను కదా ఆ పీస్ని ఒక 1/2 ఇంచ్ పైకి జరిపేసి ఇలాగ మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని కిందంతా రౌండ్గా మనం పెన్తో డ్రా చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్కి ఈ పీస్ అనేది వచ్చేస్తుందండి. సో ఎక్కడైతే నేను డ్రా చేశానో అక్కడ మనం కలిపి ఇలాగా పెట్టుకోవాలండి. సో పెన్ మార్కింగ్ కనిపించి ఇలాగా మీరు పెట్టుకుని ఇక్కడ పిన్అప్ చేసుకోండి. సో మిడిల్ మాత్రం మీకు అసలు కదలకుండా జరగకుండా ఉండాలండి. సో పూర్తిగా ఇలాగ నేను పిన్అప్ చేసుకున్నానండి. చేసుకుంటే ఇది కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లేస్కి పూర్తిగా నెక్కి అటాచ్ చేసుకుంటాను. సో ఇక్కడ లేస్ నేను సేమ్ లేస్ తీసుకున్నానండి, సెల్ఫ్ కలర్. ఆ లేస్ని నేను పైనుంచి పూర్తిగా నెక్కి ఇక్కడ స్టిచ్ చేసుకుంటాను. సో పూర్తిగా నెక్కి నేను ఇక్కడ లేస్ అటాచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ముందే పినప్ చేసుకున్నాం కాబట్టి అండి నెక్ అసలు కదలకుండా ఉంటుంది. సో మీరు కంపల్సరీ పినప్ అనేది చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. సో మీకు ఈ బ్లౌజ్ డిజైన్స్ నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. సో అదర్ సైడ్ కూడా లేస్ని నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మిడిల్లో కొద్దిగా మనం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, బటన్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పోసులతో చిన్నగా ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. అంటే మిడిల్లో ఒక పోస్ వేసి దానికి చుట్టూ రౌండ్గా మనం పోసుల్ని స్టిచ్ చేసుకుంటే కొద్దిగా డిజైనర్గా లుక్ ఉంటుందండి. సో సింపుల్ సిల్క్ శారీకి కూడా ఒక డిజైనర్ లుక్ని మనం ఇక్కడ తీసుకురావచ్చండి. సో నేను ఎలా అయితే స్టిచ్ చేసి మీకు డిజైన్ పెట్టాను ఇక్కడ అది మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్. సో మిడిల్లో చాలా బ్యూటిఫుల్గా మనం ఇలాగా డిజైన్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే ఇక్కడ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే పోసులు ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా స్టిచ్ చేశాను. సో బ్యాక్కి తిప్పి మనం ఇక్కడ చిన్న నాట్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఈ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాగా మీకు ఏమైనా క్లాత్ అనిపిస్తే కట్ చేసి తీసియొచ్చండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. సో మీరు ఏ శారీ ఉన్నా సరే మీరు ఈ డిజైన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకైతే ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక మంచి కామెంట్ పెడితే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది చేయడానికి ఇంకా మంచి మంచి డిజైన్స్ స్టిచ్ చేసి మీకు చూపించడానికి. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా అడగొచ్చండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.